మరి ఋషి పుంగవులు, బ్రాహ్మణులు, మరి చతుర్వేద పారాయణలు, ఇతర మరి పూజారులు ప్రతి ఒక్కరూ కూడా దాదాపు 30 నుండి 35 మంది గత 3 రోజులుగా ఈ వరుణయాగం అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ఈరోజు పూర్ణాకుంభంతో సమాప్తి చేసి మరి అదేవిధంగా ఇప్పుడు మన ఋష్య మహాముని గురించి కూడా పెద్దలు చెప్పడం జరిగింది. ఇది ఈ యొక్క వరుణయాగం అనేది కొత్తగా వచ్చినటువంటిది కాదు. పూర్వకాలంలో రాజులు కూడా సరైన సమయంలో వర్షాలు రానప్పుడు రైతులు మరి పంటలు పండక విలవిలలాడుతున్నప్పుడు వారు మరి వాళ్ళ రాజులు తప్పనిసరిగా వాళ్ళ అధికారికంగా ఈ యొక్క వర్ణయాగాలు చేయించేవాళ్ళు. అప్పుడు వర్షాలు కురిసి పంటలు పండి రైతులు సంతోషంగా సుభిక్షంగా ఉండేవాళ్ళు. మరి రైతు లేదే రాజ్యం లేదు, రైతు చల్లగా ఉంటేనే రాజ్యం చల్లగా ఉంటుంది. మరి రైతు 4 మెతుకులు పండిస్తేనే మనం అందరం కూడా తినడానికి ఇంత తిండి దొరుకుతుంది. ఎప్పుడైతే కరువు వస్తుందో, కరువు కాటకాలు వచ్చినప్పుడు మనమే కాదు పిల్ల జల్ల గొడ్డు గోద ప్రతి ఒక్కరూ కూడా మరి ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అటువంటి సమయాల్లో మరి వారికి తినడానికి ఏమీ దొరకక చనిపోయినటువంటి సందర్భాలు కూడా మనకు పూర్వకాలంలో చరిత్రలో చాలా చూసాము. కాబట్టి మన తెలంగాణ పోయినసారి అత్యధిక పంట పండించిన రాష్ట్రంగా మరి దేశంలో నమోదైంది. కానీ మనకు ఎన్నో అది దానివల్ల ప్రభావం వల్ల పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఆ యొక్క ఇబ్బంది వల్ల ఈరోజు వర్షాలు పడవు అని చెప్పి మనకు శాస్త్రవేత్తలు సూచనలు ఇవ్వడం జరిగింది. కానీ మన ప్రయత్నం, మానవ ప్రయత్నం, దైవ ప్రయత్నం తప్పకుండా ఉండాలి. కాబట్టి మరి మానవ రూపంలో ఉన్నటువంటి ఋషిపుంగవులు మరియు ఇక్కడ వేద పండితులు, పారాయణులు అందరూ కూడా కలిసి మరి దేవుడికి సమర్పించుకున్నారు. ఈరోజు మా తెలంగాణలో పరిస్థితి ఈ విధంగా ఉంది. మీరు కానీ మేము చేస్తున్న వరుణయాగాన్ని మెచ్చి వర్షాలు కురిస్తే మేము మా తెలంగాణ ప్రాంతము, మా తెలంగాణ రైతులు చల్లగా ఉంటారు. వారు పండించిన పంట మరి మేము తినాలి, మీకు కూడా నైవేద్యం పెట్టాలి. కాబట్టి మీరు ఆశీర్వదించండి, తప్పకుండా వరుణుల్ని పంపించండి అని చెప్పి వారు చేసిన యాగం సఫలీకృతం కావాలని కోరుకుంటూ మరి చివరగా వారు కొన్ని కార్యక్రమాలు చేయాలి అని చెప్పి ఇప్పుడు చెప్పారు. ఆ కార్యక్రమాలు పూర్తి చేయడంతో వరుణయాగం పూర్తవుతుంది. మరి మనమందరం గమనిస్తూనే ఉన్నాం. మొన్న వీరు మొదలు పెట్టిన దగ్గర నుంచి కూడా మబ్బులైతే వస్తున్నాయి.